ఓకే. ఆ శబ్దాన్ని గుర్తించేవాడే భక్తుడు. జపంలో శబ్దాన్ని గుర్తించేవాడే భక్తుడు. శబ్దాన్ని గుర్తించుకుంటే జపం చేస్తున్నారంటే జపం వాడుకుంటున్నారు. శబ్దం గుర్తించి జపానికి సేవ చేయడమే అక్కడ డ్యూటీ. ఇక్కడ గుర్తించడం అంటే సేవ. సేవ అంటే కలియుగ ధర్మం. మానవ శరీరం వచ్చిందే జపం చేయడానికి. కొంతమంది చూడండి బయట పూజలు, ఓకే, కొందరు భగవంతుడికి వెళ్తారు, వాళ్ళ గురించి వెళ్తారన్నమాట, వాళ్ళు గడవడానికి. కొంతమంది నా స్వామి వెంకటేశ, శ్రీనివాస, జగన్నాథ, ద్వారకాధీశ నువ్వే నా జీవితం, గొప్ప గొప్ప భక్తులు వాళ్ళందరూ కూడా నువ్వే నా జీవితం అని వెళ్తారు. అయ్యా నా జీవితం బాగుండాలయ్యా అని వాళ్ళ జీవితం కోసం వెళ్తారు కొంతమంది నువ్వే నా జీవితం అని వెళ్తారు అనమాట. సో హరే కృష్ణ మంత్రం ఎట్లా చేయాలంటే, ఈ హరే కృష్ణ మంత్రమే నా జీవితం అలా చేయాలి. హరే కృష్ణ మంత్రం చేస్తే జీవితం బాగుంటుందని కాదు, హరే కృష్ణ మంత్రమే జీవితం అయినప్పుడు జీవితం ఆటోమేటిక్ బాగుంటుంది. కాబట్టి భక్తులు అనేవారు మరి హరే కృష్ణ మంత్రమే జీవితం అయినప్పుడు మరి జపంలో కంగారు ఎందుకు? ఆ శబ్దం ఇచ్చే శక్తిని మీరు క్యాచప్ చేయాలి. అంటే ఆ కృష్ణ శబ్దం కూడా మీకు శక్తిని ఇస్తుంది అనమాట. ఈ శక్తిస్ ఆ పదంలో దాగున్నప్పుడు ఆ పదాన్ని డీప్గా మనము తాకుతూ ఉండాలి. ఆ తాక విధానంని అనుక్త సాధన అంటారు. నేను నేర్పిస్తాను మీకు. మనం ఒక శబ్దం క్రియేట్ చేస్తాం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్. ఇమ్మీడియట్లీ మన శబ్దం క్రియేట్ చేసిన ఇమ్మీడియట్లీ ఆ శబ్దంలోనే ఇంకొక శబ్దం దాగుంది, సచ్చిదానంద. దాట్ కృష్ణ. మీరు ఏ భావంతో చేస్తున్నారో అదే భావంతో తిరిగి రిజల్ట్ ఇచ్చేస్తారు ఆయన. నాకు చెడు ఆలోచనలు వస్తాను, హరే కృష్ణ 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 హరి 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 రామ్ 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 హరి, ప్లీజ్ ప్యూరిఫై మీ. ఇమ్మీడియట్లీ యూఆర్ ప్యూరిఫైడ్. మీరు జపం చేయకపోతే అదే చెడు ఆలోచన, అదే జపం చేస్తే ఇమ్మీడియట్లీ ప్యూరిఫైడ్. ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకి హెల్ప్ చేసేది ఆధ్యాత్మిక శక్తి అనమాట. సో సిన్సియర్ పీపుల్ ఒక ఊర్లో కొంతమందైనా కలిసి ఒక ప్లేస్లో కూర్చొని హరే కృష్ణ మంత్రాన్ని జాగ్రత్తగా వింటూ ఉంటే, జపమాల పోస్ తిప్పుకొని, దే విల్ క్రియేట్ రెవల్యూషన్. దిస్ ఇస్ కృష్ణ సిస్టమ్. జప షుడ్ బి ద రేంజ్. రేంజ్ ఎప్పుడైతే గురువు ఇచ్చారో ఆ రేంజ్ మనం పాటిస్తే ఖచ్చితంగా ఈ 16 మాలు జపం చేస్తే అద్భుతాలు జరుగుతాయి. దీన్ని ఎవరు ఆపలేరు. 16 మాలలు ఖచ్చితంగా చేయాలి, అంతే. దీంట్లో రాజీ పడకూడదు, అంతే. 16 మాలు చేసి తీరాల్సిందే. ఈ డోసు మెడిసిన్ వేస్తే ఆ జబ్బు తగ్గిద్దప్పుడు ఆ డోసు అంతే వేయాల. 16 మాలు వేస్తే ఆనందంగా ఉంటారని తెలిసిన కూడా వేయకపోతే అది ఒక జంతు లక్షణం. అంటే నా జంతువు లక్షణం డామినేట్ చేస్తుంది నా లైఫ్ని. అంటే దుఃఖం కలుగుతుంది జపం చేయకపోతే. ముఖ్యంగా 16 మాలలు చేయకపోతే మాయ తాగుతుంది, మాయ అనే శక్తి నడుస్తుంది. నా లైఫ్లో మాయ అనే శక్తి నా మీద దాడి చేస్తుందని నేను ఎట్లా గమనించగలను? ఎట్లా అంటే మీ ముఖం డల్ అయిపోద్ది, మీరు ఫ్రస్ట్రేట్ అయిపోతారు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, మీకు టెన్షన్ వచ్చేస్తుంది. దిస్ ఆర్ ఆల్ క్వాలిటీస్ బ్యాక్ టు బ్యాక్ లైన్ కట్టేస్తాయి. ఇట్స్ మీన్స్ సంథింగ్స్ ఫోర్స్ విత్ టైమ్ అండ్ కర్మ దాడి చేస్తున్నాయి. దట్ ఈస్ కాల్డ్ మాయా. నేనేం చెప్పాను, ప్రకృతి క్రీమానా అని. అయితే మీరు జపం చేసుకుని 16 మాలు చేసుకుని రోజంతా హ్యాపీగా ఉంటారా? నో. దెన్ మీరు జపం చేయకపోతే ప్రకృతి కాలము గుణ కర్మ ప్రకారం ఈ టైంగా జరగాలి, చేంజ్ చేసుకుంటుంది, మీ శరీరాన్ని వాడుకుంటుంది. అది మీ శరీరం కాదు, ప్రకృతి ఇచ్చిన శరీరం. సో ప్రకృతి ఇచ్చిన శరీరం ప్రకృతి శరీరం వాడుకుంటుంది. ఆత్మ ఏడుస్తుంది. ఆ ప్రకృతి శరీరాన్ని జ్వరము, జలుబు, ముసలితనము అన్ని కొట్టేసుకుంటుంది అనమాట. మీరు ఏం చేయలేరు. అరే నాకెందుకు ఇలా జరుగుతుందంటే యూ హ్యావ్ నో రైట్. ఈ శరీరం మీది కాదు, మీది కాని శరీరం మీద మీకు రైట్స్ లేవు. ఖచ్చితంగా ప్రకృతి మీకు ముసలితనం తీసుకొస్తుంది. ప్రకృతి శరీరం ప్రకృతి నియమాలతో నడుస్తున్న ఈ ప్రకృతి ప్రపంచం. భక్తి అనేది ఏదో మూఢభక్తి లాగా చేయకండి. కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి, టెక్నిక్స్ అర్థం చేసుకోండి, ఇంట్రికసీస్, సిస్టమ్ ఎలా రన్ అవుతుంది, కృష్ణ సిస్టమ్. వై ఐఎమ్ సఫరింగ్, వై ఐఎమ్ ఇన్ హ్యాపీనెస్ మోడ్, మళ్ళీ సఫరింగ్,
మళ్ళీ హ్యాపీ. వాట్ ఈస్ ద ఫ్లక్చువేషన్ ఇన్ మై లైఫ్? హూ ఇస్ ఎ కంట్రోలర్? వేర్ ఇస్ దట్ ఫోర్స్? నేను దాన్ని ఎలా చూడాలి? నన్ను తొక్కుతున్న ఫోర్స్ ఎక్కడ కనబడుతుంది, దాన్ని ఎలా గమనించాలి? ఇవన్నీ మీకు ఇంట్రికసీస్. ఇది తెలుసుకున్నప్పుడే యు ఆర్ పవర్ఫుల్ భక్త. ఆ శబ్దం ఇచ్చే శక్తిని మీరు క్యాచప్ చేయాలి. అంటే ఆ కృష్ణ శబ్దం కూడా మీకు శక్తిని ఇస్తుంది అనమాట. ఈ శక్తిస్ ఆ పదంలో దాగున్నప్పుడు ఆ పదాన్ని డీప్గా మనము తాకుతూ ఉండాలి. ఆ తాక విధానంని అనుత్వ సాధన అంటారు. నేను నేర్పిస్తాను మీకు. ఎవరైతే ఆ పదాలని తాకుతుంటారో జపంలో, తాకడం, టచింగ్ ద వర్డ్స్ ఆఫ్ హరే కృష్ణ మంత్ర. టచింగ్ మీన్స్ ఈజ్ రిసీవింగ్ ద పవర్. ఎప్పుడైతే జపంలో ఆలోచనలు వస్తుంటాయో మన పదాలు తాకలేము. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ్ 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 హరే హరి. ఆలోచన వచ్చిందనుకోండి, ఆ పదాలు తాకలేము. సో నౌ టుడే క్లాసులో అనుత్వ జప సాధన ప్రాక్టీస్ చేద్దాం. సో ద పాయింట్ ఈస్ అనుత్వ సాధన. అనుత్వం అంటే డీప్, ఏకత్వం అంటే సింగిల్ పాయింట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ ఉందనుకోండి, ఒక చేతి ఏకత్వ, ఈ చెయ్యి మీద ఫోకస్ చేయండి అంటే ఏకత్వ. అనుత్వం అంటే ఈ చెయ్యి లోపలికి వెళ్ళి అందులో నరాలు ఏంటి, రక్తనాళాలు ఏంటి, ఎలా డిజైన్ చేసింది, ఇంకా డీప్కి వెళ్ళడం. హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. వన్ మంత్రం హరే కృష్ణ మంత్రం, ఏకత్వం. ఈయన ఒకటే ఈ టైంలో, ఈ సాయంత్రం పొద్దున్న 4 నుంచి 6 గంటల వరకు, ఈ 2 గంటల టైంలో నేను ఓన్లీ జపం చేస్తాను, ఇంకేమి చెయ్యను. నేను ఇంట్లో పనులు తర్వాత చూద్దాం. బతికుంటే మనం బాగా జపం చేస్తే కర్మ ఉండదు, అప్పుడు ఇంట్లో పని ఈజీ అయిపోద్ది. బాగా జపం చేయకపోతే కర్మ ఉంటుంది, కర్మ ఇంటిని మెయింటైన్ చేయలేం. సో తెలివైన మహిళ, తెలివైన ప్రభు ఏం చేస్తాడు, ఫస్ట్ కర్మలు తీసేస్తాడో, అప్పుడు ఇల్లు ఈజీగా హ్యాపీ మెయింటైన్ చేసుకోవచ్చు. అరే టెక్నిక్ సిస్టమ్, ఇది ప్రకృతి సిస్టమ్ రన్ అవుతుంది. సో నా తెలివి ఏం చేయాలి, ఎర్లీ మార్నింగ్ 4 to 6, దట్స్ ఆల్. ఇప్పుడు ఏం చేయాలి, ఆ రోజు వచ్చి కర్మ మొత్తం ఈ పొద్దున్న లాగి పెడేయాలి, అంతే తీసివేయాలి. కర్మ రిమూవింగ్ ప్రాసెస్ ఇన్ మార్నింగ్ టైం. సో 4 to 6 ఇప్పుడు నేనేం చేయాలి, నా ఫోకస్ ఓన్లీ ఏకత్వ, హరే కృష్ణ మంత్రం తప్ప ఇంకేం పని చేయను. సింగిల్ వర్క్ ఇన్ దట్ టైం. ఒకే పని, ఒక సమయంలో ఫిక్స్ చేసుకొని చేసే సాధననే ఏకత్వ అంటారు. ఏకత్వం అంటే ఏంటి, ఒకే పని ఒక సమయంలో ఫిక్స్ కరో, దెన్ వర్క్, దట్ ఇస్ కాల్ ఏకత్వ. నేను జపం చేస్తున్నాను, పక్కింటోళ్ళు పిలిచారు, నో, పక్కింటోళ్ళతో వేరే డిస్కషన్ లేదు, అది ఏకత్వం కాదు. సో జపంలో ఏకత్వం అంటే వన్ వర్క్ అట్ ద ఫిక్స్డ్ టైం, అట్ ఫిక్స్డ్ ప్లేస్. ఫిక్స్డ్ టైం, ఫిక్స్డ్ ప్లేస్, ఫిక్స్డ్ వర్క్. దిస్ ఈజ్ ఏకత్వ జప సాధన. జపం అంటే మహా అవతారం. నాటు హరే కృష్ణ 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 హరి హరి, హరి రామ్ 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 హరి హరి. నో, దాంట్లోనే ఉంది అసలైంది. కృష్ణ అని 2 అక్షరాల్లోనే సమస్త ప్రపంచం ఉందంటే ఆ శబ్దం ఎంత పవర్ఫుల్. కృష్ణ అని 2 అక్షరాలు, ధాతువులు, కృష్ణ అనే శబ్దాలతో ఓ లైఫ్ మనం లీడ్ చేస్తున్నామంటే ఆ శబ్దంలో ఎంత శక్తి ఉంది. ఏం చూసాం మనం, మామూలు చిన్న ఎలక్ట్రికల్ ఎనర్జీ టచ్ చేసి చచ్చిపోతాం. అందులో ఎన్ని వోల్ట్స్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి, వోల్ట్స్ ఆఫ్ ఎంత శక్తి ఉంది ఎలక్ట్రికల్ ఎనర్జీకి. ఒక మహా అయితే ట్రైన్ వెళ్ళేటప్పుడు ట్రైన్కి కావాల్సిన 22,000 వోల్ట్స్ కావాలి అంతే ట్రైన్కి. ఒక సమ్ పవర్ ప్లాంట్స్కి సమ్ 20,000 వోల్ట్. అది అంతేనా, దానికి మించి ఇంకా శక్తి దాగుంది. యాక్చువల్లీ మీ ఇంట్లో బల్బు పంజాలు 220 వోల్ట్స్ అంతే హైలైనది. మీకు మామూలు కరెంట్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, అట్లాంటిది కరెంట్లకే కరెంటు. అన్ని శక్తులు, ఈ అన్ని భౌతిక, ఆధ్యాత్మిక సమస్త శక్తులు ఈ కృష్ణ అనే పదం నుంచి వచ్చాయంటే మరి కృష్ణ అనే పదం ఎంత శక్తిమైంది, ఎంత శక్తిమైంది అనుకుంటున్నారు? యూ కాంట్ అంటే అర్థం చేసుకోలేరు. అసలు దానికోసం ఇంద్రియాలు రెడీ కాలే. అత శ్రీకృష్ణ నామాది నా భవేద్ గ్రహం ఇంద్రియాన్ని. కాబట్టి ఈ కృష్ణ అని జపం చేసేటప్పుడు పదాన్ని తక్కువ అంచనా వేయకండి. ఇట్స్ వెరీ రెవల్యూషనరీ పదం. ఒక్కొక్క పదం ముద్ర పడుతుంటుంది లోపల మనసులో.
ఏ వాసనలు ఆ వాసనలన్నీ లాగి బయట విసిరేస్తుంటాయి. ఇలా పనిచేసినప్పుడు బస్తాలు ఇస్తాం కదా, ఇలా ఇది హరే కృష్ణ మంత్రం కూడా ఇది కామ, బయటికి పో, కోపం బయటికి పో అని విసిరేస్తుంటారు అన్నమాట, బస్తాలు విసిరినట్టు. మీరు ఏం చేయాలి? యూ హ్యావ్ టు టచ్ ఇట్. ఓకే, ఫస్ట్ దాని ఏకవత్వ సాధన అయిపోయింది. నౌ అనుత్వం అంటే ఏంటంటే, అనుత్వంలో బెస్ట్ టెక్నిక్ ఏంటి? ఆ 8 పదాలు వినడం. మనం ఒక 30 సెకండ్స్ ప్రాక్టీస్ చేద్దాం. మీరేం మాట్లాడకండి, నేను చెప్పింది అక్షరాన్ని మీరు గుర్తించండి. నేనేం చెప్పిన హరే కృష్ణ, ఒక్కొక్క పదం ఒక్కొక్క నిర్వచనం. ఓ హరే, ఓ కృష్ణ, ఈ భౌతిక సంబంధిని దూరం చేయి. కృష్ణ, భౌతిక ఆకర్షణ దూరం చేయి. మళ్ళీ కృష్ణ కృష్ణ, సర్వీస్ నువ్వు, లైక్ దిస్ యూఆర్ ఆస్కింగ్ అనమాట. కాబట్టి అందుకే ఆ పదాలు మీరు తాకితే ప్రేయర్ అయిపోయినట్టే. సపరేట్గా మీరు ప్రేయర్ ఓపెన్ చేయని అవసరం లేదు. జస్ట్ ఆ పదము ఆ ప్రేయర్ని సూచిస్తుందని గుర్తుపెట్టుకుంటే చాలు. నేను హరే అని చెప్పిన, హరే అంటే భౌతిక సంబంధాలు పోతాయి. సో హరే ప్రేమతో చెప్పను, ప్రేమతో చెప్పాలి, లైక్ దట్ మీరు చెప్పడం వినడం. అనుత్వం అంటే ఏంటంటే ఆ పదాలు 16 పదాలు, ద కోడింగ్ మొత్తం. మీకు పాస్వర్డ్ కొట్టినప్పుడు మొత్తం కొట్టాలి, ల్యాప్టాప్ పాస్వర్డ్లు. ఒక్క పదం మిస్ అయినా వెళ్ళిపో నేను ఓపెన్ అని అంటారు అనమాట. లైక్ దట్ 16 పదాలు. చాలామంది ఆ స్పీడ్లో హరే ఎగిరిపోతుంటుంది, కృష్ణ వెళ్ళిపోతుంది, ఆడు యూటి ఏదో చేస్తుంటుంది, బట్ యూ కెన్ నాట్ గెట్ ఎనీథింగ్. అందుకే జపంలో స్పీడ్ అవసరం లేదు. మన జీవితమే జపమైనప్పుడు ఎలా ఉండాలి? కొంతమంది ఈ జీవితం నడిపించుకోవడానికి జపం చేస్తారు. కొంతమంది జీవితమే జపమని జపం చేస్తారు. ఈ రెండిట్లో బెస్ట్ డివోటీ ఎవరు? మానవ శరీరం వచ్చిందే జపం చేయడానికి. కొంతమంది చూడండి, బయట పూజలు, ఓకే, కొందరు భగవంతుడికి వెళ్తారు, వాళ్ళ గురించి వెళ్తారు అన్నమాట, వాళ్ళు గడవడానికి. కొంతమంది నా స్వామి వెంకటేశ, శ్రీనివాస, జగన్నాథ, ద్వారకాధీశ, నువ్వే నా జీవితం. గొప్ప గొప్ప భక్తులు వాళ్ళందరూ కూడా నువ్వే నా జీవితం అని వెళ్తారు. అయ్యా నా జీవితం బాగుండాలయ్యా అని వాళ్ళ జీవితం కోసం వెళ్తారు కొంతమంది నువ్వే నా జీవితం అని వెళ్తారు అనమాట. సో హరే కృష్ణ మంత్రం ఎట్లా చేయాలంటే, ఈ హరే కృష్ణ మంత్రమే నా జీవితం అలా చేయాలి. హరే కృష్ణ మంత్రం చేస్తే జీవితం బాగుంటుందని కాదు, హరే కృష్ణ మంత్రమే జీవితం అయినప్పుడు జీవితం ఆటోమేటిక్ బాగుంటుంది. కాబట్టి భక్తులు అనేవారు మరి హరే కృష్ణ మంత్రమే జీవితం అయినప్పుడు మరి జపంలో కంగారు ఎందుకు? రెస్పెక్ట్ ఈచ్ వర్డ్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్. మీరు హరే చెప్తున్నారా, కృష్ణ చెప్తున్నారా, కృష్ణ అంటున్నారా, కృష్ణ మళ్ళీ హరే హరే, హరే రామ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు? ఆ ప్రతి పదాన్ని మీరు గమనిస్తున్నారా? అలా ప్రతి పదాన్ని అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వ్, టచింగ్, అబ్జర్వ్. హరి కృష్ణ 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 హరి హరి, హరి రామ 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 హరి హరి, హరి కృష్ణ 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 హరి, లైక్ దట్ అబ్జర్వ్. దెన్ యూఆర్ డివోటీ. ఓకే, ఆ శబ్దాన్ని గుర్తించేవాడే భక్తుడు. జపంలో శబ్దాన్ని గుర్తించేవాడే భక్తుడు. శబ్దాన్ని గుర్తించుకుంటే జపం చేస్తున్నారంటే జపం వాడుకుంటున్నారు. శబ్దం గుర్తించి జపానికి సేవ చేయడమే అక్కడ డ్యూటీ. ఇక్కడ గుర్తించడం అంటే సేవ అంటే కలియుగ ధర్మము. సో అనుత్వం అంటే ఏంటి? ఈచ్ వర్డ్ డీప్గా వెళ్ళాలి, డీప్. ఏకత్వం అంటే ఏంటి? ఒకటే హరే కృష్ణ మంత్రం చేస్తాను, ఓకే, అది హరే కృష్ణ మంత్రం. అనుత్వం అంటే ఇంక డీప్ గో, యూ క్యాన్ గో డీప్లీ. హరే కృష్ణ హరి ఎంత శక్తి ఉంది మొత్తం తీసుకోవాలి. ఎంత పవిత్ర, ఇప్పుడే ఈ క్షణమే నేను పవిత్రం అయిపోవాలి, లోపల ఏమి చెత్త మొత్తం బయటికి పోవంగా అన్నట్టు మొత్తం నేను ఈ రోజు అల్ట్రా ప్యూరిఫై అవ్వాలన్నట్టు సంకల్పంతో నేను మంచి పవిత్రం అవ్వాలి అని ఒక డిటర్మినేషన్తో, దృఢ సంకల్పంతో ఈ అనుత్వం జప సాధన చేయాలి. ఈ చేసే 16 మాలలు అనుత్వమే చేయాలి, అనుత్వ జప. ఏకత్వం, ఇంక ఇది తప్ప నాకు ఏది లేదు లైఫ్లో, అది ఏకత్వం. అనుత్వం, ఇదే కావాలి నాకు, ఇదే 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 ఇదేం లేదు ఇంకా జపం. ఇది అనుత్వం. ఇది చెప్పింది శాస్త్రం, ఇది చెప్పడం, ఇదే ఈ భావంతోనే ప్రభుపాదుల వారి ప్రపంచం అంతటిని మార్చేశారు. మంత్ర, దట్స్ అవతార. అవతార మీన్స్ యు రెస్పెక్ట్. దెన్ మాయా ఏం చేయలేదు. మాయా మీన్స్ వన్ ఎనర్జీ.
ఇప్పుడు మీ హృదయం అంతా నింపేసుకుని అనుకోండి కృష్ణ ప్రేమతో, ఖాళీ ఎక్కడుంది? సారీ మాయా, ఖాళీ లేదు. కొంచెం గ్యాప్ ఇచ్చిన వచ్చేస్తుంది మాయ. మాయ అంటే ఏంటి? ఎక్కడ ప్లేస్ తోడు కూర్చుంటుంది అనమాట. మంచిగా ఒక వాటర్ బాటిల్ ఉంది, ఓకే, వాటర్ బాటిల్ వాటర్ పెట్టామనుకోండి బురద నీరు మధ్యలో, ఆ బురద నీరు వాటర్ బాటిల్కి ఎంటర్ కదా, ఎందుకంటే మొత్తం వాల్. చాలాసార్లు చెప్పాం ఐదాస్టాగర్ కాన్సెప్ట్. అరల్ రిసెప్షన్ అంటారు. అరల్ రిసెప్షన్ అంటే దట్ వాల్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ మాయ. కొంచెం అజాగ్రత్తతో ఆ బాటిల్కి కొంచెం కన్నం పెట్టినా కొంచెం చిన్న రంధ్రం ఇచ్చిన బయట బురద ఎంటర్ అయిపోద్ది. కాబట్టి ఇంకా మనం ఇంకా ప్యూర్ కాన్షియస్నెస్లోకి రాలేదు. గోలోకం అంటే ఏంటంటే ప్యూర్ వాటర్ అనమాట. అది గోలోకం కాన్షియస్నెస్. ఎవరు పడితే వెళ్ళిపోరు గోలోకం. గోలోకం అంటే లేదు, ఈ బాటిల్ ఈ మొత్తం బురద నీరు కలర్లు ఉన్నాయి. మనం వాటర్ ఉన్నాయి కాబట్టి బురదగా మెల్లమెల్లగా ఆ యొక్క రంధ్రాన్ని ఆ అనుత్వంతో మూసివేయాలి. ఆ అపరాధ జపం చేయకూడదు. శబ్దం వింటే ఆ బయట నుంచి చెడు రావడం మానేస్తుంది. ఇక్కడ శబ్దం వినడమే చెడుని తరిమి కొట్టడం. మీరు సపరేట్గా శబ్దం పక్కనెట్టి మీరు చెడుని తీయలేరు. హరే కృష్ణ మంత్రం జపం చేయకుండా నాలో అన్ని పోవాలి అంటే పోవన్నమాట. శబ్దం వినడమే చెడుని తరిమేయడం. శబ్దం వినడమే సమాజంలో మంచి భక్తులు క్రియేట్ చేయడం. శబ్దం వినడమే ప్రపంచ శాంతిని తీసుకురావడం. శబ్దం మీరు ఎవరింట్లో వారు, ప్రతి ఒక్క భక్తుడు ఎవరింట్లో వాళ్ళు జపం చేస్తుంటే, శబ్దం వింటుంటే ఆ జపశక్తితో విలేజ్, డిస్ట్రిక్ట్, వరల్డ్ పవిత్రం అవుతుంది. ఇక్కడ శబ్దం వినే వాళ్ళు లేరు, శబ్దం చేసే వాళ్ళే లేరండి. ఇంక శబ్దం ఎక్కడ వింటారు చెప్పండి? సో సిన్సియర్ పీపుల్ ఒక ఊర్లో కొంతమందినా కలిసి ఒక ప్లేస్లో కూర్చొని హరే కృష్ణ మంత్రాన్ని జాగ్రత్తగా వింటూ ఉంటే, జపమాల పోసా తిప్పుకొని, దే విల్ క్రియేట్ రెవల్యూషన్.